రెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తి ఎంత, ఎమ్మెల్యే అయ్యాక ఆస్తి ఎలా పెరిగిందని ప్రశ్నించారు. చెవిరెడ్డి గన్మ్యాన్ కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపులు, మొక్కల పంపిణీ పేరుతో కోట్లు దోచేశారని మండిపడ్డారు. సభ్యుడు ప్రెస్ మీట్ లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు. అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదు తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు. పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. మన చంద్రగిరి ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలియదు దీని గురించి. ఆయన చెప్పినాకే మేము ఆశ్చర్యపోయాం ఈయన పాత్ర ఉందా అనేది. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుగా దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు. ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్ స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బు అని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈ రోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు. దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు, ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వేరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని నీకు మామూలుగా తెలుసు కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారులకు బెదిరిస్తావు. నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్లో బెదిరిస్తావు, వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకొక కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ దాని నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా? ఇది ఎన్డీఏ కూటమి. ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు. నీ పైన ఎక్కడ కక్ష సాధింపు లేదు. నీ పైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు. నువ్వు చాలా వాటిలో ఉన్నావు, చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉన్నావు నువ్వు. ఈ సంవత్సర కాలంలో మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేస్తుండ్రు. ప్రజాస్వామ్యంగా న్యాయం పరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వేశారు, నెయ్యి పైన, అదేవిధంగా మద్యానికి ఇంకా కొన్నిటికి వేశారు. వాటన్ని న్యాయపరంగా వెళ్తున్నారు.